నక్ష రీసర్వే కార్యక్రమం ద్వారా మీ భూములకు రక్షణ ఏర్పడుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నక్ష కార్యక్రమంపై నగరపాలక సంస్థ కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను సర్వే చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. అందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తుల యొక్క సర్వే, వాటి యొక్క సరిహద్దులు నిర్ణయించినటువంటి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ కూడా సహకరించి వారి ఆస్తులకు ఉన్న సరిహద్దులు, అదేవిధంగా మీ ఆస్తులకు ఉన్న సరిహద్దు వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశం అన్నారు. కాబట్టి ఈ సర్వేకి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు వారికి సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లు, నకళ్లు వారికి ఇచ్చి సహకరించడం ద్వారా ఖచ్చితమైన ఆస్తుల రికార్డుల నమోదు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ప్రజల ఆస్తికి సంబంధించిన హక్కు పత్రం కూడా ఈ నక్ష ద్వారా వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ సహకరించాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని పారదర్శకంగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఏసీపీలు మూర్తి, పార్వతీప్రియ, సర్వేయర్ కోటేశ్వరరావు, ప్లానింగ్ సెక్రటరీలు, అడ్మిన్ సెక్రటరీలు, వీఆర్ఓలు పాల్గొన్నారు.